పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. డ్రగ్స్ తీసుకుంటూ గేలు పట్టుబడ్డారు. గే డేటింగ్ యాప్లో పెడ్లర్లు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. 2 పెడ్లర్లతో పాటు ఒక నైజీరియన్ని అరెస్ట్ చేశారు. 8 మంది గేస్ని కన్స్యూమర్స్గా గుర్తించారు. గ్రిండర్ యాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టుగా గుర్తించారు. డ్రగ్ వేరియంట్ని బట్టి సింబల్ యూజ్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. అమర్, చెప్పండి, చూస్తున్నాం రకరకాల కల్చర్స్ కనిపిస్తున్నాయి హైదరాబాద్లో. ఎంత ముందుకెళ్ళిపోతుందో ఈ డ్రగ్స్ కన్సంప్షన్ విషయంలో మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని చూస్తుంటే ఏకంగా యాప్స్ ఉన్నాయి, అందులో డ్రగ్ పెడ్లర్స్ డ్రగ్స్ సప్లై చేయడం కనిపిస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ ముఠాను గుర్తు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇటు యాప్ ద్వారా గేట్లంతా కూడా డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆ డ్రగ్స్ ఎవరైతే విక్రయాలు చేస్తున్నారో వాళ్ళని ప్రస్తుతం 2 పెద్దలతో పాటు 8 మంది గేలను కూడా పోలీసులు తీసుకున్నారు. అయితే బెంగళూరుకు సంబంధించిన లైబ్రరీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఆ తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. అయితే 1 గ్రాము 10,000కు కొనుగోలు చేసి 5,000 లాభం తీసుకొని హైదరాబాద్ లో విక్రయాలు అయితే చేస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే డీసీపీ బాలస్వామి మీడియా ఏర్పాటు చేసి వాళ్ళ నిందితులను కూడా ప్రవేశపెట్టి ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని మొత్తం కూడా గుర్తు చేశారు. అయితే 100 గ్రాముల MDMA ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. కిరణ్ ప్రసాద్ ఇద్దరు కూడా డ్రగ్స్ పెడ్లర్ కావడం, ఇటు ట్రాన్స్జెండర్ అయినటువంటి గేలతోనే ఈ డ్రగ్స్ వ్యవహారం మొత్తం నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే డ్రగ్స్ ఏ రకమైనటువంటి కావాలనేది వారికి ఒక సింబల్స్ చూపించు ఆ యాప్ ద్వారా ఈ వ్యవహారం మొత్తం కూడా నడిపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం 10 మంది పట్టుబడ్డారు. ఈ 10 మందికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు అయితే చెప్తా ఉన్నారు. రైట్ అమర్, థ్యాంక్ యూ. 2 డ్రగ్ పెడ్లర్స్ ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి దాదాపు 100 గ్రామ్స్ MDMAని రికవరీ చేసి 2ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ ఈ కన్జ్యూమర్స్ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా చట్ట ప్రకారము చర్య తీసుకుంటున్నాము. ఇందులో ఈ అక్యూజ్డ్ పర్సన్స్ 2, ఒకడు ఫస్ట్ A1 ఈజ్ ఎం రామకృష్ణ అలియాస్ కిరణ్, సన్ ఆఫ్ రామయ్య. ఇతను చిలకలగూడలోనే ఉంటున్నాడు, పద్మారావు నగర్లో. ఇతను ఆఫీస్ అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఇతను ఎల్బీ నగర్లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా గ్రిండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ను యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకు ఈ MDMA డ్రగ్ అమ్మడం జరుగుతూ ఉంది. ఇందులో పట్టుకున్నటువంటి ఈ 2 పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ, అంటే గే టు గే సెక్స్, దట్ ఈస్ సేమ్ సెక్స్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.